కృష్ణ గారికి సంబంధించిన సినిమాల జాబితానే చూస్తే మనం మొన్న ఒక రోజు మాట్లాడుకున్నాం. అక్కా చెల్లెలు అనే అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు 1970లో నటించినటువంటి సినిమా అక్కా చెల్లెలు. ఇది షావుకారు జానకి గారు, విజయ నిర్మల గారు, ఇంకా రాజబాబు దిగ్గజాలు అనబడినటువంటి నటులందరూ అక్కా చెల్లెలో నటించారు. సంజీవి గారి కథనం అయితే ఇది ఒక అక్కయ్య తంగయ్య అనే ఒక రీమేక్ సినిమా. జగపతి ఆర్ట్ పిక్చర్స్ వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారు తీసిన సినిమాలలో కృష్ణ గారు నటించిన ఏకైక సినిమా అనుకుంటా బహుశా. అలానే జగపతి వాళ్ళ సినిమాల్లో వాన పాటలు అనేది ఒక ఆనవాయితీగా ఉండేవి అని చెప్తారు. దానికి తగినట్లుగానే ఇందులో కృష్ణ గారి పాట మన విజయ నిర్మల గారితో ఉంటుంది. ఈ సినిమా గురించి ప్రస్తావన ఇప్పుడు ఎందుకు అంటే, ఈ సినిమా చూస్తున్నప్పుడు ఫ్లాష్ లాగా కృష్ణ గారి పార్థుడు సినిమా గుర్తొచ్చింది. ఇది 1970లో వస్తే అక్కా చెల్లెలు 1989 ఏప్రిల్ 1న చూడండి. మనకు ఆ థాట్ కూడా కరెక్ట్గా ఏప్రిల్ నెల వస్తుండగానే గుర్తొచ్చింది. మే 31వ తారీఖున నేను చెప్పాను కదా, హెచ్డబ్ల్యూ గోల్డ్లో అక్కా చెల్లెలు సినిమా చూస్తున్నప్పుడు ఫ్లాష్ లాగా అనిపించింది. పార్థుడు సినిమా పోలికలే ఇందులో. అంటే అక్కా చెల్లెల నుంచే ఇన్స్పైర్ అయ్యి ఒక కథ రాసుకుంటే దానికి ఒక క్రైమ్ ఎలిమెంట్స్ తీస్తే ఎలా ఉంటుంది అంటే, ఒక ఇన్స్పిరేషన్తో చేసినా కూడా ఇప్పుడు సినిమాల్లో కథ లేకుండా ఎలా అయితే తగలబెడుతున్నారో, నెత్తి మీద పెట్టి ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెడుతున్నారో, కానీ కాపీ కొట్టే కథలైనా సరే మొత్తంగా స్వరూపం మార్చేసి ఒక దర్శకుడు ఇందులో ఒక కథ ఉంది అనుకునేలాగా ఎలా చేశారు అంటే పార్థుడు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా రావడానికి ఇంకొక కారణము 1987లో కృష్ణ గారి ముద్దాయి అనే ఒక సినిమా ఒక బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. 21 సెంటర్లో 100 వేశాడు. అదే కాంబినేషన్ రిపీట్ అయింది ఇందులో. 87లో ఆ సినిమా వస్తే 89లో ఈ సినిమా పార్థుడు, కృష్ణ, రాధ గారు, శ్రీధర్ ఒక విలన్ ప్లస్ అన్నయ్య క్యారెక్టర్ డ్యూయల్ రోలు, శారద గారు నటించారు, అన్నపూర్ణ గారు. అలానే దీనికి దర్శకత్వం ఇచ్చిన కేఎస్ఆర్ దాస్ గారు పరుచూరు బ్రదర్స్ చేత మాటలు రాయించారు. వడ్డే బాలాజీ ప్రొడ్యూసరు. 4 పాటలు 4 సూపర్ హిట్. నేను ఇందాక చెప్పినటువంటి ఈ అక్కా చెల్లెలు పోలిక ఏంటయ్యా అంటే, చాలామంది చూసే ఉంటారు అక్కా చెల్లెలు పాత సినిమా. మంచి పాటలు ఉంటాయి. అక్కినేని నాగేశ్వరరావు గారు జడ్జిగా, ఆయన తమ్ముడుగా లాయర్ పాత్రలో కృష్ణ గారు వేణుగా, వీళ్ళిద్దరి మధ్య అనుబంధము. అలానే అక్కా చెల్లెళ్ళుగా ఒక అక్క తన జీవితం మొత్తం త్యాగం చేసి రోగగ్రస్తురాలుగా అయ్యి ఉండి కూడా తన చెల్లెల్ని ఒక మంచి విద్యావంతురాలుగా చూడాలి అనే ఒక ఆశయంతో కనపడే క్యారెక్టర్ షావుకారు జానకి గారు. ఆ అక్క చేత రూపొందించబడినటువంటి ఒక లాయర్ విజయ నిర్మల గారు. అయితే విధి నిర్వహణలో భాగంగా తాను చూసినటువంటి ఒక హత్య తన బావగారైనటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారే చేశారు అని కోర్టులో కేసు వేసి వాదించి ఆయనకు శిక్ష పడేలా చేస్తుంది. ఈ మధ్యలో జరిగే డ్రామా చివరిలో కృష్ణ గారి పాత్ర తన అన్నయ్యని కాపాడుకోవడానికి ఆయన ఎలా పోరాడతాడు, ఎలా తన అన్నగారి రూపంలో ఉన్న మరో అన్నగారిని పట్టుకుంటారు, అసలు ఈ ఇద్దరి అన్నదమ్ములు నిజమైన వాళ్ళ కాదా, చివరిలో ఒక హత్య చేసినా కూడా హత్యకి ఆయుధంగా కనపడ్డాడే కానీ, ఆయుధంగా వాడబడ్డాడే కానీ ఈ విలన్ నాగేశ్వరరావు ఆయన అంతటా ఆయన ఆ హత్యలు చేయలేదు కాబట్టి స్వల్ప శిక్ష పడతాం. అంటే అప్పట్లో హీరో ఒక దుర్మార్గమైన పని చేసినా కూడా దానికి ఒక జస్టిఫికేషను, దానికి న్యాయ వ్యవస్థ చేతే ఆమోదించబడేలాగా ఒక సూత్రం ఇందులో కనిపిస్తుంది. అదే పాయింట్ ముద్దాయిలో కనిపిస్తుంది. నాకు తెలిసి కృష్ణ గారు, కేఎస్ఆర్ దాస్ గారు కూర్చొని ఈ కథను తయారు చేసి ఉంటారు చాలా పకడ్బందీగా. ఇందులో మనం ఒక క్యారెక్టర్ చనిపోతుంది అనుకుంటాం, బట్ అదే క్యారెక్టర్ ప్రత్యక్షమయ్యేసరికి ఒక సస్పెన్స్. ఆ క్యారెక్టర్ని తాను చంపాను అనుకుంటుంది రాధ. ఏ క్యారెక్టర్ని? శ్రీధర్ గారి క్యారెక్టర్ని. ఒక హత్య చేసి గతం మర్చిపోయినటువంటి క్యారెక్టర్లో రాధగారు కనిపిస్తే, ఒక పని మనిషిలాగా తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చినటువంటి ఒక క్యారెక్టర్ని ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకొని కృష్ణ గారు తన భార్యే హత్య చేసిందని సాక్ష్యాలు కనిపించడంతో, పైగా హత్య చేసింది కూడా ఎవరినో కాదు తన అన్నగారిని అని తెలిసి కూడా అరెస్ట్ చేయటం. ఇదే ఇక్కడ ట్విస్ట్ అనమాట. అక్కా చెల్లెలలోని పాయింటే ఇన్ని రకాలుగా మలవచ్చా అసలు. ఒక అంటే మనం అంతకుముందు చెప్పుకున్నాం, ఒక కాపీ
ఒరిజినల్ స్క్రిప్ట్ని పోల్చినప్పుడు వెంటనే ఎలా పసిగడతారు అంటే ఆ కాపీ కొట్టిన వాళ్ళకి తెలుస్తుంది, అలానే చూసిన వాళ్ళకి కూడా వెంటనే అర్థమవుద్ది అన్నట్టుగా ఈ 2 సినిమాలు మీరు చూడండి. దాని నుంచి అల్లుకొని ఒక 4 పాటలు, కృష్ణ గారి అభిమానుల్ని సంతృప్తి పరిచేలాగా ఫైట్లు చూడండి. భలే ఉంటుంది సినిమా. ఏసీ హిట్గా చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ సినిమా కాకపోవచ్చు, సూపర్ హిట్ కాకపోవచ్చు, కానీ చాలా తక్కువ టైంలోనే ఫాస్ట్ టేకింగ్తో అద్భుతమైన మ్యూజిక్తో కేఎస్ఆర్ దాస్ గారి సినిమాని తెరకెక్కించారు, పార్థుడి సినిమాని. మీకు మధ్యలో ఆ కోర్టు డ్రామా, దానికి ముందు సెంటిమెంటల్ సన్నివేశాలు శిరోభారంగా అనిపిస్తాయేమో, కానీ కృష్ణ గారి గెటప్ వినూత్నంగా ఉంటుంది. కేఎస్ఆర్ దాస్ గారు ఎప్పుడు చాలా డైనమిక్గా చూపిస్తారు కృష్ణ గారు. వాళ్ళిద్దరి మధ్య వచ్చిన చివరి సినిమా ఇన్స్పెక్టర్ రుద్రాలో కూడా ఒక డైనమిజం కనపడుతుంది. అప్పటికే ఆయనకి 48 ఏళ్ళు వచ్చే మొహం మీద ఆ అనారోగ్యం తాలూకు ఛాయలు 89లో కృష్ణ గారికి, 91లో వచ్చిన తరుణంలో ఆ సినిమా వచ్చింది. అయినా స్టిల్ అతను ఒక యంగ్ క్యారెక్టర్లో చూపించగలిగారు కృష్ణ గారిని ఇన్స్పెక్టర్ రుద్రలో. ఈ పార్థుడి సినిమాలో అయితే అసలు ఎక్కడ తగ్గల. కేవలం సినిమాల్లోనే కనపడే కాస్ట్యూమ్స్ కానీ, ఎందుకంటే ఆ కాస్ట్యూమ్స్ని బయట ఎవరూ ధరించలేదు పాటల్లో. అలా జిగేల్ మెరుపులు ఉండే అప్పట్లో, అందరు హీరోలు ధరించారు. కృష్ణ గారికి ఇచ్చిన గెటప్ ఒక అంటే దాదాపు మోకాళ్ళ పై వరకు ఉంటుంది. షర్టు, రెగ్యులర్ షర్టు లెంగ్త్ని ఇంకొద్దిగా పెరిగి ఉంటుంది. ఒక థ్రెడ్, దానికి ఒక తాడు మళ్ళీ. అంటే అప్పట్లో చాలామంది అనుకరించుంటారు కృష్ణ గారిని ఆ స్టైల్. మీకు ఆ పాత ఫోటోలు పెడతాను చూడండి. అంటే ఒక సంథింగ్ ఏదో కొత్తగా ఉంటుంది ఈ సినిమాలో అని ప్రేక్షకుల్ని రప్పించడానికి జిమ్మికులన్నీ వాడేవాళ్ళు. ఆ గెటప్ తేడాగా ఉంది. ఇప్పుడు ముద్దాయి సినిమాలో కన్వర్లాల్ లాంటి గెటప్, గడ్డం పెంచి, ఆ తర్వాత రాజకీయపరమైన కొన్ని సినిమాల్లో ఒక రకమైన గెటప్, ఇట్లా రకరకాల జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. లేకపోతే థియేటర్కి వచ్చిన తర్వాత కథ అంతా తెలిసిపోయిన తర్వాత 3వ రోజున రివ్యూ వచ్చిన తర్వాత అందరికీ అర్థమైపోద్ది లోపల ఏముందో. బట్ థియేటర్ వరకు రప్పించగలగాలి అంటే సంవత్సరానికి 8-9 సినిమాలు కూడా చేస్తున్న తరుణంలో ఇలాంటివన్నీ ట్రై చేసేవాడు. అలానే శారద గారు, కృష్ణ గారు, పరశూరి బ్రదర్సు, విజయశాంతి గారు, రాధ గారు కానీ ఈ కాంబినేషను సూపర్ హిట్ అప్పట్లో. మంచి కుటుంబం కానీ, ఈ ముద్దాయి కానీ, ఈ సినిమా కానీ, తర్వాత గోండా రాజ్యం కానీ, ఇట్లా కాంబినేషన్లు చూసి కూడా వచ్చేవాళ్ళు అప్పట్లో. ఆ కాంబినేషన్లకి తగినటువంటి కథ కాస్త బాగున్నా చాలు, మినిమం గ్యారంటీ హిట్లు అయిపోయాయి. ఆ కోవలో వచ్చిందనమాట. అక్కా చెల్లెలు అనే ఒక సినిమాని చూసినప్పుడు అందులో క్రైమ్ ఎలిమెంట్ అనేది ఉంది అనేది కూడా ప్రేక్షకుల ఊహకు కూడా అందకుండా సెంటిమెంటల్ డ్రామాగా మార్చేస్తే, షావుకారు జానకి గారు ఎలా కష్టపడతారు విజయ నిర్మల్ గారిని పెంచడానికి, కృష్ణ గారికి మన ఏఎన్ఆర్ గారికి ఉన్న అనురాగం కానీ అవన్నీ చూపించి, మధ్యలో ఒక మధ్య వయసు వచ్చేంత వరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నప్పుడు తిరిగి పెళ్లి చేసుకుంటే ఆ శోభనం, అమాయకపు పల్లెటూరి పిల్ల పాత్రలో ఒక పాట షావుకారు జానకి గారికి. అక్కడి నుంచి ఇక్కడికి పార్థుడు దగ్గరికి వచ్చేసరికి ఫుల్ మాస్ మసాలా, మొత్తం కమర్షియల్ ఎలిమెంట్సే ఉంటాయి ఇందులో. సంథింగ్ సస్పెన్స్ ఏంటి అనేది తెలియకుండా చివరిదాకా గ్రిప్పింగ్గా తీసి పెట్టిన పెట్టుబడికి రూపాయికి రూపాయి లాభం రప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఇది నేను ఈ సినిమా విశ్లేషణ ద్వారా చెప్పగలిగాను. ఈ సినిమాల రికార్డులు ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ మనం పాత సంవత్సరాలలో చెప్పేసాం. 2025 కానీ 24 కానీ 37 ఏళ్ళు అయింది సినిమా వచ్చి పార్థుడు, ఏప్రిల్ 1కి. దానికి ముందు 1970లో అంటే 57 ఏళ్ల క్రితం అక్కా చెల్లెలు. ఇలాంటి పోలికలు కృష్ణ గారి సినిమాలు చూసినప్పుడు ఆయన భలే అబ్బాయిలని, ముగ్గురు కొడుకులు కానీ, రక్త సంబంధాలు, యాదవంకి భారత్ కానీ, ఇలా చాలా ఉంటాయి. బట్ చాలా కొత్తగా ఒక పాత ఎలిమెంట్ని కొత్తగా చూపించగలగడంతోనే ఆ సక్సెస్ అనేది దాగింది. తేనె మనుషుల గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం.